హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు ఊతప్పం వేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్కు దోశపిండి, ఒక ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు, చట్నీ గురించి పల్లీలు, కొద్దిగా కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2-3 కరివేపాకు రెబ్బలు. మిల్లెట్ ఊతప్పం చాలా బాగుంటుంది. ఫస్ట్ చట్నీ వేసుకుందామండి. ఒక కడాయి పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టి పల్లీలు వేయించుకోవాలి. ఒక 2-3 చుక్కలు నూనె పోసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఒక 2-3 చుక్కలు నూనె పోసుకుంటే పల్లీలు వేగుతాయి మంచిగా. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ కొబ్బరి, కరివేపాకు, అల్లం ఏదైతే ఉందో అవన్నీ వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసేసి వాటిని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది, కొద్దిగానే చట్నీ కాబట్టి. ఇలా చట్నీ గ్రైండింగ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోకుంటే కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే కష్టమండి. ఇదిగోండి చట్నీ రుబ్బేశాము. ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుందండి, మరీ చిక్క కాకుండా పలచ కాకుండా. ఇప్పుడు పెంక స్టవ్ వెలిగించుకొని వేడేదాకా ఆగాలండి. వేడైన తర్వాత మనం సైజును బట్టి పిండి పోసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మందమే ఉండాలండి, పలచగా చేసుకోవద్దు. ఊతప్పం కాబట్టి మందమే ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు దాని మీద వేసుకోవాలండి. ఈ మిల్లెట్ దోశకు గ్లాస్ రేషన్ బియ్యం, ఒక గ్లాస్ బ్రౌన్ రైసు, ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు, హాఫ్ గ్లాసు పెసర్లు, ఒక హాఫ్ గ్లాసు జొన్నలు, 1 టీ స్పూన్ మెంతులు అండి. ఇవన్నీ కలిపి కడిగి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని నైట్ రుబ్బేసి పెట్టుకోవాలండి. ఉదయాన్నే వేసుకుంటే దోశలకైనా కానీ ఊతప్పంకైనా కానీ సేమ్ పిండి అండి. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 1 గ్లాస్ రేషన్ బియ్యం, 1 గ్లాస్ బ్రౌన్ రైసు, 1/2 గ్లాసు శనగపప్పు, 1/2 గ్లాస్ పెసర్లు, 1/2 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ మెంతులు. ఓకేనండి. ఇప్పుడు ఊతప్పం కింద బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత దాన్ని తిప్పి ఉల్టా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ ఇట్లా మాడిపోతుంది. ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోతుందండి. దాన్ని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోవచ్చు. చూడండి, మంచిగా 2 సైడ్ల మంచిగా కాలింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. ఒక 3 వేసాను, చూడండి ఎలా వేస్తున్నానో. ఇది వేసినప్పుడు మంట మీడియం ఉండాలండి. దాన్ని తిప్పేసినప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉండాలి. ఇది పెట్టుకోండి. 1 సైడ్ కాలేదాకా మీడియం ఫ్లేము, ఆ తర్వాత తిప్పేసిన తర్వాత లో ఫ్లేమ్. చిన్న అడ్వైజ్ అండి, పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాం, మంచి బట్టలు కొనిస్తున్నాం అంటే సరిపోదు. ప్రతిరోజు కుటుంబం అంతా 1 గంట మాట్లాడుకోవాలి. అందులో ఎవరికైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. రోజు మొత్తంలో ఎప్పుడైనా 1 గంట సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్యలు రావు. పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు కూడా ఏ సమస్యలైనా తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. వాళ్ళకి సమయం కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో భార్య కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ మీకు నచ్చితే ఫాలో కండి. ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి, వస్తేనే మంచిగా ఉంటుంది టేస్ట్.
మాడగొట్టొద్దు, రెండు వైపులా ఎక్కడ కూడా మాడవద్దు. ఇది పల్లి చట్నీకి కాంబినేషన్లో బాగుంటాయి ఇవి. దీనికి కావాలంటే అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి అల్లం చట్నీ కూడా చేసి చూపిస్తాను నేను. జనరల్గా టిఫిన్ ప్రతిరోజు ఒక్కొక్క టిఫిన్ చేస్తే పిల్లలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు ఒకటే కాకుండా ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు దోశ, ఓ రోజు పూరి, ఓ రోజు ఊతప్పం, ఇట్లా. సరే, టైం దొరకదు ఇక మనం రోజు దోశనే వేద్దామంటే కనీసం ఇట్లానే చేంజ్ చేయండి. ఓ రోజు దోశ, ఓ రోజు ఊతప్పం వేస్తే కూడా చేంజింగ్ ఉంటుంది. ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది. క్యారెట్ తురుము కొద్దిగా కావాలంటే ఇవి బాదాం, జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది, బలం వాళ్ళకి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మిల్లెట్ ఊతప్పం అండి, ఎంతో టేస్టీగా కమ్మగా పల్లి చట్నీతో. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇట్లో మీ ఈజీ కుకింగ్ షో వెంకట్ రెడ్డి.